ఇది చూడగానే మేము చేసిన కోచెస్లు కూడా గుర్తొచ్చేసాయండి. అన్నీ గుర్తుకొచ్చేసాయి. చెప్పాను కదండీ! శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్ కూడా గుర్తొచ్చేసిందని. సో, ఆ అమ్మాయిని చూసి కాదు, నా చిన్ననాటి లవ్‌ని చూసి. ఏంటండి సుమగారికి తెలుసా ఇది? మీరన్నీ అడక్కండి అలాంటివి. అందుకనే అంటే మీరు పెట్టి తలాంగుతో అలాంటిదేమో ఆ చిన్ననాటి జ్ఞాపకాలని చేదు జ్ఞాపకాలు అవుతాయేమో ఇంటికెళ్ళిన తర్వాత. అంటే మేనేజ్ చేస్తానులెండి. ఏదో ఒకటి చెప్తాను. అలవాటైపోయినట్టుందండి బాగా. చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాడిని. ఈ మాత్రం చెప్పలేనా? ఆ! సో, ఆ ఫన్ను మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎంజాయ్ చేసిన విధానం ఇలాగే మేము ఈళ్ళు ఒక చోటుకెళ్ళి కన్నం నుంచి చూశారు కదా! సో, అలాంటిది కూడా జరిగింది మాకు. కాదండి, ఈ ముగ్గురు పిల్లలు ఇంత అల్లరి పిల్లల్ని చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే మీరు అలానే ఉన్నారా? 100% అలాగే ఉన్నాం. ఓకే. ఎలాగైతే మా ప్రజ్వల్ భయపడుతూ చేసాడో మేము ఆ ఏజ్‌లో భయపడుతూ చేసాం. మాలో ఒకడు చాలా ధైర్యవంతుడున్నాడు. అసలు పట్టించుకోకుండా ఏయ్! పర్లేదని అదిగో సాయిరాం లాగే. అలా మాకున్న కోచెస్‌లు మా అన్ని జ్ఞాపకాలు వచ్చేసాయి. నాకు తెలిసి ఇక్కడ అందరికి కూడా అలాంటి జ్ఞాపకాలు ఉండుంటాయి. గుర్తుకొచ్చేసుంటాయి. అందరం ఎల్లం పాత జ్ఞాపకాలన్నీ తలుచుకున్నాం. మీకేం గుర్తుకొచ్చింది? నాకు కరెక్ట్‌గా చెప్పాలి. నేను చెప్తాను. ఇది దీనికోసం కాదు, నిజంగానే ఇప్పుడు అంటే లాస్ట్ ట్విస్ట్ నాకు అర్థమైంది. అంటే నేను ఊహించుకున్నాను. అవన్నీ వద్దండి, మీ ట్విస్టులు అవన్నీ వద్దు. మీకు చూడగానే మీకేం గుర్తుకొచ్చింది? నేను నవ్వుతూ ఉన్నానండి, ఫుల్ హ్యాపీగా. ఓకే, అదన్నీ ఓకే. అది బాగా గుర్తొచ్చింది. యాక్సెప్టెడ్. ఓకే. ఒక బ్రదర్ త్యాగం చేస్తారు చూసారా సిస్టర్ కోసం, అలా నా బ్రదర్ గుర్తొచ్చాడు అన్నమాట. ఓకే, అది కూడా యాక్సెప్టెడ్, ఫైన్. ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? శ్రావ్య ఎంటర్ అవ్వగానే మీకు ఏమనిపించింది? మీరు ఎంటర్ అయినట్టు అనిపించిందా? లేదండి, అనిపించలేదు. లేదండి, అంత అనిపించలేదు. డెఫినెట్ గా ఉంటాయిలేండి, చిన్నప్పుడు ఎందుకు ఉండవు? మీకు కూడా సో డెఫినెట్ గా అబ్బాయిలు కూడా వెంటపడి ఉంటారు చిన్నప్పుడు. అమ్మాయిలకు బాగా తెలుస్తుంది వెంట పడుతున్నారు వెనక, వాళ్ళ పేర్లతో సహా తెలుస్తుంది. అదే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఇగ్నోర్ చేస్తారు. నో, మాకు వీడెవడో తెలియదు అన్నట్టుగా వెళ్తుంటారు. అదిగో ఆవిడికి ఎంత బాగా, అంజలికి ఎంత బాగా నవ్వుతుందో చూశారు. అంజలి ఆవిడికి ఎన్నయ్యాయో ఇలాంటివి. సో ఇలాంటివన్నీ, ఇలాంటి ఫన్ మొత్తం అంతా ప్రతి ఎపిసోడ్లో ఆయన మొత్తం ఫన్ నింపాడు. అంటే అన్ని జ్ఞాపకాలు, చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలు కానివ్వండి. మేము బ్యాగులు పెట్టేవాళ్ళం, స్కూల్ బ్యాగులు పెట్టేసి అది వికెట్లు మాకు. వెరీ గుడ్ సార్. అలా ఆడేవాళ్ళం. సో ఆయన ఇంకొక కైండ్ ఆఫ్, ఆయన గార్డును మొహానికే పెట్టాడు. ఆయన మహానుభావుడు. నాయన నువ్వు గొప్పోడిరా బాబు. ఆయన వేరే చోట అంటే లేదు సరే ఈడనే పెడదామా అని చెప్పుంటావు నువ్వు గ్యారంటీగా. కళ్ళు తిరగకుండా సో ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్ గా అన్ని నీట్ గా పొందుపరిచాడు ఆయన. బ్యూటిఫుల్ రైటింగ్. సైకిల్లో వెళ్ళడాలు స్కూల్లోకి మనం అందరం కలిసి ఫ్రెండ్స్ తో. అండ్ ఆ ఫేస్బుక్ క్రియేట్ అయినప్పుడు ఆ విండోస్ అవన్నీ ఇప్పుడు మారిపోయాయి, కానీ అవన్నీ మనందరికీ ఆ టైంలో చాలా పెద్ద ఎమోషన్. విండోస్ ఇలా ఆన్ అవ్వగానే కంప్యూటర్ టచ్ చేయడము, దాన్ని చూడడం. ఫస్ట్ లో నేను కంప్యూటర్ నాకు తెలియదు పెద్దగా. నాకు ఒకళ్ళు, నేను అప్పటికి నేను ఏమి టెకీ స్టూడెంట్ కానీ అంతా యాక్టింగ్ కదా. నేనేమో కరెక్ట్గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఒక షాప్ ఓపెనింగ్ పిలిచారు. కటింగ్ అయింది, రిబ్బన్ కటింగ్ అయింది. నాకేం చేశారంటే వాళ్ళు ఒక డిస్క్ ఇచ్చారు. ఇదేంటంటే 100 గంటలు మీకు కంప్యూటరు మీరు బఫర్ చేసుకొని చూసుకోవడానికి. అవునా, ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది, కంప్యూటర్ లేదు నా దగ్గర. ఇది వచ్చిందని చెప్పి నేను కంప్యూటర్ కొన్నాను ఇంట్లో వాడటానికి. అవి కొన్న తర్వాత ఇదిగోండి ఫేస్బుక్ ఇలాంటివి వాడటం మొదలు పెట్టాను. న్యాచురల్గా సాయిరామ్ లాగే మనం కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ సెర్చింగ్. ఎవరు సార్ సెర్చ్ బటన్ ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు? అవి చెప్పను. మీకు మమ్మల్ని అడగడం అవి చెప్పను ఇంతవరకు. ఓకే, మీకు ఆ మిగతా వాళ్ళని అడగండి. ఫేస్బుక్ లో ఎవరెవరికి ఏమేమి ఉన్నారు అప్పట్లో, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఆల్. అండ్ చాలా ఎంజాయ్ కోసం కూడా మీరు అన్నట్లు రెండోసారి చూసి వీళ్ళందరూ కూడా చాలా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కాబట్టి అద్భుతమైన రివ్యూస్ తో జనాలందరూ కూడా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.